ఈ నరసింహారెడ్డి గారు ఎంత సొక్కం పూసనో మీరు ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏది ఈ కమిషన్ నరసింహారెడ్డి గారు ఏం చేశారో గతంలో చూడండి. ఇదే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఇలా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్లో కీలక పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఈయన మీద చేసినటువంటి ఆరోపణలు ఏంటో చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇంకా చూడండి. ఓయూ భూముల కబ్జాలో జస్టిస్ నరసింహారెడ్డి 2020లో ఓయూ భూమి కబ్జా పెట్టిన నరసింహారెడ్డి భార్య ఇందిరా 311 చదరపు గజాల భూమి కబ్జా, ప్రహారీ గోడ నిర్మించిన నరసింహారెడ్డి ఫ్యామిలీ, గోడను కూల్చేసిన జిహెచ్ఎంసీ సిబ్బంది, కబ్జాపై ఆనాడు ఆందోళన చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరున్నారు ఇడా కనపడుతురా? ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి గారు, మన పొన్నం ప్రభాకరు. కరోనా ఉంది ఆ టైంలో, మాస్కులు పెట్టుకొని పోయారు చూసిరా. ఇగో బట్టి, పొన్నం ప్రభాకరు, బట్టి, మన విహెచ్ తాత, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కలిసిపోయి రాయాల పోయి ఓయూకి వెళ్ళి బట్టి ఇతర నేతలు, ఉత్తము ఇతర నేతలు, అదే వ్యక్తికి విద్యుత్ విచారణ కమిషన్ బాధ్యతలు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు, ఇదే నరసింహారెడ్డి కబ్జాదారుడు, పెద్ద కబ్జాదారుడు, 311 చదరపు గజాలు ఓయూ భూమిని ఆక్రమించినటువంటి కబ్జాదారుడు. కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇదే కాంగ్రెస్ వాళ్ళు 2020లో పోయి ఆందోళన చేసిరు. అదే ఓయూలా సిగ్గుండాలి కదా ఇవాళ కమిషన్ ఇస్తందుకు, కమిషన్ బాధ్యతలకు అప్పచెప్తందుకు సిగ్గుండాలి కదా ఈ ప్రభుత్వానికి. ఉండాలన్నా వద్దా మీరే చెప్పండి. ఇప్పుడు ఇది ఎంతవరకు ఈ కమిషన్ కానీ ఈయన వేసేటువంటి విచారణ కానీ ఎంతవరకు అది మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు, ఎంతవరకు అది స్వచ్ఛందంగా నిష్పక్షపాతంగా జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు మనం. అర్థమైపోయింది ఇక్కడ. అది ఏదైనా రంగంలో అవినీతి జరిగిందా లేదా తెలుసుకోవాలంటే ఒక సచ్చీలుడైనటువంటి వ్యక్తిని దానికి బాధ్యునిగా పెట్టాలి. ఆయన చేస్తే 100% వాస్తవాలే చెబుతారనే భరోసా ప్రజల్లో కల్పించాలి. కానీ విద్యుత్ రంగంపై రేవంత్ సర్కారు కమిషన్ వేసింది. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఏ వ్యక్తి కుటుంబం కబ్జా చేసిందని ఆందోళన చేసిందో అదే వ్యక్తిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. ఏ కుర్చీలో? ఈ కమిషన్ వేసారు కదా, ఈ కేసీఆర్ మీద వేసినటువంటి కమిషన్ మీద కూర్చోబెట్టారు. మళ్ళీ ఇదే కమిషన్ ఆయన ఏం చేసిండు, భూమి కబ్జా పెట్టిండు. ఎప్పుడు 2019లో కబ్జా పెడితే 2020లో పోయి ఆందోళన చేశారు. ఆయన కూడా మాజీ హైకోర్టు న్యాయమూర్తిలా కాకుండా ఓ రాజకీయ నాయకులా మాట్లాడడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. సో ఈ విధంగా ఇక చూడు, ఈ కబ్జాలు పెట్టి ఈ కథ చేసి 311 చదరపు గజాలు స్క్వేర్ యార్డ్స్ పెట్టి చేసి ఇన్ని చేస్తే ఎట్లుంటుంది? ఇలాంటి వ్యక్తిని తీసుకుపోయి కమిషన్ చేసిరు. మరి ఎందుకు? నువ్వు రెడ్డి నేను రెడ్డి కాబట్టి నువ్వు కబ్జా చేసినా ఓకే, నేను ఓటుకు నోటు కేసులో నేను 50 లక్షలు పట్టుకొని దొరికిన దొంగనైనా ఓకే, దానికి అది సుత్తా దీనికి ఇది సుత్తా అని చెప్పేసి పంచుకున్నారా మీరు? ఎట్లా పంచుకున్నారు చెప్పాలి. సో కాబట్టి ఇలాంటి సచ్చీలుడిన, ఇలాంటి పత్తిత్తు కాటన్ సీడ్ మాజీ జస్టిస్ ఈయన. సో కాబట్టి ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి. ఇక మన ప్రభుత్వం ఏ విధంగా ఒక ఒంటెత్తు పోకడలో ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో పోతా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది. విద్యుత్ రంగంపై రేవంత్ రెడ్డి సర్కారు వేసిన కమిషన్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కమిషన్ చైర్మన్గా ఉన్న జస్టిస్ నరసింహారెడ్డిపై అనేక అనుమానాలు ఉన్నాయి. 2020 సంవత్సరంలో నరసింహారెడ్డి భార్య ఇందిరా ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ భూములు కబ్జా చేసిన కేసులో ఇరుక్కున్నారు. యూనివర్సిటీకి చెందినటువంటి స్థలంలో నరసింహారెడ్డి భార్య ఇందిరా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దాదాపు 311 చదరపు గజాల స్థలాన్ని ఆమె కబ్జా చేశారని అధికారులు గుర్తించారు. యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే అక్కడ ప్రహారీ గోడ కూడా నిర్మించారు. ఆ తర్వాత అక్కడికి వెళ్లి జిహెచ్ఎంసీ సిబ్బంది ఆ గోడను కూల్చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో జస్టిస్ నరసింహారెడ్డి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్ చైర్మన్గా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఛాన్సలర్గా ఉన్నారు. భర్త ఉన్నత పదవిలో ఉన్నారనే భరోసాతో ఆయన ప్రోత్సాహంతోనే ఆయన భార్య ఇందిరా ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఓయూలో ధర్నా చేశారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, విహెచ్ సంపత్ కుమార్, వంశీచంద్ర రెడ్డి పెద్ద సంఖ్యలో నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు ఓయూకెళ్లి ఆందోళన చేశారు. ఇవాళ అదే కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, ఇజ్జతి, లజ్జ అన్ని వదిలేసి ఆయన కమిషన్ బాధ్యతలు ఇచ్చారు. ఆయన దొంగ అయినోడు ఇలా సంసారం అయ్యిండు. ఆయన దొంగ అయిండు, కబ్జాలు పెట్టినటువంటి దొంగ అయిండు. ఆయన కాంగ్రెస్ వాళ్ళకు ఇవాళ నరసింహారెడ్డి సంసారి మంచి ప్రతిభత అయిపోయాడు అనమాట. సో కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం ఉంటుందన్నమాట.